నమస్తే వెల్కమ్ టు జిల్లా వాణి న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా దివంగత మహానేత ఉమ్మడి ఏపీ మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు. కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద మహానేతకు నివాళులర్పించిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్లో బాధ్యతలు తీసుకున్న నూతన జిల్లా కలెక్టర్. జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తామని మీడియా ముఖంగా స్పష్టం చేసిన శ్యామ్ ప్రసాద్. అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన. గలమెత్తిన డ్వాక్రా సంఘాల మహిళలు. ప్రజల్ని మోసం చేసిన వెలుగు బ్యాంక్ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. రావులపాలెంలో ఇసుక స్టాక్ పాయింట్ వద్ద ఉచిత ఇసుక పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు. సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్లు ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక విధానాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న సత్యానందరావు. దివంగత మహానేత ఉమ్మడి ఏపీ మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద మాజీ సీఎం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. ఆయనతో పాటు వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి, పలువురు కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్సీపీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొని వైఎస్ఆర్కు ఘనంగా నివాళులర్పించారు. పార్వతీపురం జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తామని జిల్లా కలెక్టర్ ఎం శ్యామ్ ప్రసాద్ అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ఉదయం చేరుకుని పురోహితుల మంత్రోచ్చరణతో ఆశీర్వచనాలు తీసుకుని మన్యం నూతన జిల్లా కలెక్టర్గా బాధ్యతల్ని ఆదివారం స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. పార్వతీపురం మన్యం జిల్లాకు 2 కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఉత్తరాంధ్రలో మన్యం జిల్లా బాగా వెనుకబడిన ప్రాంతమన్నారు. జిల్లా పరిధిలో 2 ఐటీడీఏ ప్రాజెక్టులు ఉన్నాయని, గతంలో శ్రీకాకుళం జిల్లా టెక్కల్లో పనిచేసినందున పూర్తి అవగాహన ఉందని తెలిపారు. జిల్లాలో గిరిజన సంక్షేమ అభివృద్ధికి, విద్యా, వైద్య రంగాల బలోపేతం, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక దృష్టి సారించామన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి పాలనపై త్వరగా పట్టు సాధిస్తామని స్పష్టం చేశారు. మన్యం జిల్లాలో అభివృద్ధి పనులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా సత్వరమే పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. జిల్లాను ప్రణాళికబద్ధంగా అభివృద్ధి పథంలో నడిపిస్తారన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రజలకు మరింత చేరువగా ఉండి సేవలు అందించాలన్న సంకల్పంతో ముందుకు వెళ్తామని వెల్లడించారు. అలాగే జిల్లా అభివృద్ధిలో అధికారులు, స్వచ్ఛంద సంస్థలు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కలెక్టర్ సూచించారు. అనంతరం జిల్లా అధికారులు మర్యాదపూర్వకంగా కలుసుకుని దుశ్శాల్వాతో సన్మానించి పుష్పగుచ్చం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ఎస్ శోభిక, ఐటీడీఏ పతాక సంచాలకులు సి విష్ణుచరణ్, పార్వతీపురం ఆర్టీఓ కె హేమలత, జిల్లా రెవెన్యూ అధికారి జి కేశవనాయుడు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
शतमनन्तं भवते शतमैश्वर्यं भवते शतमिर्जतन्दे गमायुः यो वैतां ब्रह्मणो वेद अमृतेन अमृताम्बुरीम् ఇది 5 కాపీస్ ఉన్నాయి సార్, ఇది 8 కాపీస్ ఉన్నాయి అది మనకి పార్వతీపురం మన్యం జిల్లాకి రెండవ కలెక్టర్గా రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ జిల్లా ముఖ్యంగా బాగా వెనుకబడిన జిల్లా ఉత్తరాంధ్రలో. సో ఈ జిల్లాలో మనకి 2 ఐటీడీఏలు కూడా ఉన్నాయి, సీతంపేట అండ్ పార్వతీపురం. సో 1/3 ప్రాంతం మనకి ఫారెస్ట్ ఏరియా కూడా ఉంది ఇక్కడ. సో ఈ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ని కానీ ట్రైబల్ డెవలప్మెంట్తో పాటుగా ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, డెవలప్మెంట్ మీద, మౌలిక వసతుల కల్పన మీద ప్రత్యేకమైన దృష్టి సారించడం జరుగుతుంది. ఏవైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అండ్ రానున్న రోజుల్లో క్షేత్రస్థాయిలో ఇంకా ఎక్కువగా విస్తృతంగా పర్యటించి జిల్లా మీద పూర్తిగా విషయం సంగ్రహించిన తర్వాత ఇంకా మరింత చెరువుగా పబ్లిక్ సర్వీస్ చేయడానికి దృఢ సంకల్పంతో ఉన్నాం. నేను 2009 డిప్యూటీ కలెక్టర్ అండి. 9. సో నేను ఫస్ట్ ఆర్డీఓగా కూడా నేను ఖమ్మంలో చేశాను. అంటే ఖమ్మంలో పాల్వంచాను, అక్కడ ట్రైబల్ ఏరియాలోనే ఎక్కువగా చేశాను. అది భద్రాచలం దగ్గర ఉంది. దాని తర్వాత మనం టెక్కలి ఆర్డీఓ కూడా చేశాను. సో ఈ ప్రాంతం మీద కొంచెం అవగాహన కూడా ఉంది. టెక్కలి కొంచెం దగ్గరగా అప్పట్లో పాలకొండ అంతా శ్రీకాకుళంలో ఉండింది కదా. సో దాని తర్వాత పీటీడీఆర్డే కుప్పం స్పెషల్ ఆఫీసర్గా కూడా చేశాను. తర్వాత నేను స్టేట్ లెవెల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా కూడా చేశాను, ఏపీఐఏసి. తర్వాత జాయింట్ సెక్రటరీ టు గవర్నర్ కూడా చేయడం జరిగింది 2 years. తర్వాత పల్నాడు జాయింట్ కలెక్టర్, తర్వాత అక్కడికి రావడం. సో ఈ జిల్లాకు రావడం చాలా సంతోషంగా ఉంది. నమస్తే. ఎలక్షన్ ముందండి 2014. బినామీ డ్వాక్రా గ్రూపులతో ప్రజల్ని మోసం చేసిన వెలుగు బ్యాంక్ అధికారులపై చర్యలు తీసుకోవాలని, బాధితులకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. అనకాపల్లి మండలం డిఆర్డీఏ పరిధిలో గల సత్యనారాయణపురం, కొత్తూరు పంచాయతీల్లో వివోఏలు డ్వాక్రా గ్రూప్ సభ్యులకు తెలియకుండా బినామీ డోక్రా గ్రూపుల ద్వారా ఏర్పాటు చేసుకుని కోట్లాది రూపాయలు కాజేశారు. సుమారు 30 గ్రూపులు ఏర్పాటు చేసి కొన్ని కోట్ల రూపాయలు కాజేశారు. దీనిపై 2023వ సంవత్సరం అక్టోబర్ నెలలో జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ఫిర్యాదు చేసిన 8 నెలలు అవుతున్నా ఇప్పటి వరకు ముద్దాయిల్ని బ్యాంక్ అధికారులు పట్టుకోలేదని
బాధితులు వాపోయారు. సత్యనారాయణపురం పంచాయతీలోని వివోఏగా పనిచేసిన కొండపల్లి మంగతాయరు డ్వాక్రా సభ్యులు చిరు వ్యాపారం చేసుకోవాలి, కూలి పని చేసుకుంటున్న వారిని ముద్రా లోన్ పేరుతో సంతకాలు చేయించుకొని ఆ లోన్ మొత్తాన్ని కాజేశారు. ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అధికారులు ఆ బ్యాంకుల్లోని అకౌంట్ లేని వారికి మీరు బ్యాంకులు అప్పు తీసుకున్నారు, అవి జమ చేయాలని నోటీసులు జారీ చేశారు. ఇప్పుడైనా జిల్లాల కలెక్టర్ బాధితులకు న్యాయం చేయాలని, వెంటనే దీనికి సంబంధించిన ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ అరెస్టు చేసి మాకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో డిడి వరలక్ష్మి, ఆర్ శంకర్రావు, గంటా శ్రీరాములు మరియు బాధితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బెనామీ డ్వాక్రా గ్రూపులతో కోట్లాది రూపాయలు సహాయం చేసిన బ్యాంక్ అధికారులు, వెలుగు అధికారులపై చర్యలు తీసుకోవాలి. నా పేరు వరలక్ష్మి, హైదరాబాద్ జిల్లా సెక్రటరీ. గతంలో 2023 అక్టోబర్ నెలలోనేమో ఈ డ్వాక్రా కుంభకోణం అన్నది బయటపడ్డది. ఒక గ్రూప్కి వచ్చేమో 20 లక్షలు తీసుకొని ఇలాగ సత్యనారాయణపురంలోనేమో 6 గ్రూపులు ఫేక్ గ్రూపుల కింద క్రియేట్ చేసి ఒక గ్రూప్లో నుండి 2-3 తీసి ఇంకా వేరే ఫేక్ గ్రూప్గా క్రియేట్ చేసి అసలు బ్యాంక్లోని అకౌంట్ లేని దాంట్లో నుండి కాడ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోని, యూనియన్ బ్యాంకులోని, బ్యాంక్ ఆఫ్ బరోడాలోని ఇలాగ 4-5 బ్యాంకుల్లోని ఒక్కొక్క వ్యక్తిని ఇరికించేసి ఈ రోజు సత్యనారాయణపురంలోని దాదాపు 15 కోట్ల దగ్గరలోని తినేసి, నిన్న మొన్న చూస్తే కొత్తూరులో కాడ 3 కోట్లు తినేసి పరారైపోయి ఇన్ని రోజులు అయిపోయినా కాడ మనం ఇవన్నీ కాడ కలెక్టర్ ఆఫీస్ దృష్టిలో పెడితే కలెక్టర్ గారు మనకి ఏంటంటే వీటి మీద మీరు తినలేదు కదా, మీరు తీసుకోలేని దానికి మీరు కట్టొద్దని చెప్పేమో మనకు హామీ ఇచ్చారు. ఈ రోజు చూస్తే ఏమో బ్యాంక్ నుండి నోటీసులు వస్తున్నాయి. అసలు అకౌంట్ లేని దగ్గర నుండి కాడ మనకి నోటీసులు పంపిస్తున్నారంటే బ్యాంక్ వాళ్ళు, ఇందులో బ్యాంక్ వాళ్ళు కానీ, వెలుగు సిబ్బందులు కానీ ప్రతి ఒక్కరు కాడ ఇందులో చేతిలో హస్తం ఉందని ఈ రోజు పారిపోయి 6 నెలలు అవుతున్న మంగతాయారిని ఇప్పుడు వచ్చి పట్టుకోలేకపోతుంది. ప్రభుత్వం ఎంత సిగ్గుచేటుగా వ్యవహరిస్తున్నది అన్నది. బ్యాంక్ అసలు డ్వాక్రా అన్నది ఏంటంటే కూలీ నాలి చేసుకున్న వ్యక్తులు వీళ్ళందరూని పని చేసుకుంటేనే కానీ గడవలేని మనిషి ఒక వ్యక్తి 15 లక్షలు ఇలా తినేశారని చెప్పి ఈ రోజు నోటీసులు పంపిస్తే వీళ్ళందరూ కాడ కూలి పని చేసుకున్న వాళ్ళందరూ ఈ డబ్బులను ఎక్కడి నుంచి తెచ్చి కడతారని చెప్పి దీని మీద బ్యాంక్ అధికారుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అలాగే ఒక వ్యక్తిని ఏంటంటే ఒక బ్యాంకులో నుండి ఆధార్ కానీ మనకి అన్ని కూడా ఉంటే ఒక సంతకం తేడా వచ్చినా కాడ ఈ రోజు మనకి లోన్లు ఇవ్వరు. అలాంటిది 1.5 లక్షలు మనకి కొత్తూరులోని 1.5 ఇచ్చారంట ఒక మా గ్రూప్ కి. 1.5 లక్షలు ఎలాగంత నిర్లక్ష్యంగా ఎలాగిస్తున్నారో తెలియదు. కానీ ఇవన్నీ వెలుగులోకి తీసుకొచ్చి డ్వాక్రాలో ఉన్న మహిళలందరికీ న్యాయం చేయాలని ఈ రోజు మేము కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఆందోళన చేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చింది మీ అందరికీ. జిల్లా కార్యవర్గ సభ్యుడిని. సత్యనారాయణపురం పంచాయతీ, కొత్తూరు పంచాయతీ, అలాగే అనకాపల్లి మండలంలో 6 పంచాయతీల్లో వెలుగు సిబ్బంది అక్రమాలకి పాల్పడ్డారు. వీరు ఫేక్ గ్రూపులను క్రియేట్ చేశారు. క్రియేట్ చేయడమే కాదు, వీళ్ళెవరూ బ్యాంకులకు వెళ్లకుండానే అప్పుల్ని తీసుకోవడం అనేది జరిగింది. ప్రతి గ్రూపులోని కూడా మంగతయారైన ఆవిడ వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఒక్కొక్కరిని అందులో పెట్టింది. వాళ్ళ ద్వారా డబ్బులు మొత్తం డ్రా చేసింది. ఇందులో బ్యాంక్ మేనేజర్ యొక్క పాత్ర చాలా కీలకమైంది. ఒక డ్వాక్రా గ్రూప్ను పెడితే ప్రారంభంలో 20,000కి మించి లోన్ ఇవ్వరు. అటువంటిది ఒక్కొక్క వ్యక్తికి 1,50,000 రూపాయలు, 1,90,000 రూపాయలు లోన్ ఇచ్చారు. లోన్ ఇవ్వడంతో సాధారణంగా గ్రూప్కి అయితే గ్రూప్ సభ్యులందరినీ పిలిచి మీరు అప్పు కడతారా లేదా అని చెప్పి వాళ్ళ వ్యక్తిగత అకౌంట్లో లోన్ ట్రాన్స్ఫర్ చేయాలి. కానీ ఇక్కడ ఎక్కడా కూడా జరగలేదు. ఆ గ్రూప్ నుంచి డైరెక్ట్గా 19 లక్షలు, 14 లక్షల చొప్పున మొత్తం 6 గ్రూపుల్లోంచి డబ్బులు ఆవిడ డ్రా చేసింది. మొత్తం పట్టుకొని వెళ్ళిపోయింది. దీంతోపాటు ముద్రా రుణాలు, వీళ్ళందరూ చిన్న చిన్న చిరు వ్యాపారస్తులు, ఇడ్లీ కొట్లు పెట్టుకున్న వాళ్ళు, తోపుడు బండ్లు పెట్టుకున్న వాళ్ళు, చిన్న వ్యాపారాలు చేసుకున్నారు. ముద్రా లోన్లు వస్తాయి మీరు రండి బ్యాంక్ అని చెప్పి సంతకం పెట్టించేసి విత్డ్రా ఫారాల్లో సంతకం పెట్టించేసి వీళ్ళందరి దగ్గర డబ్బులు తీసేసుకుంది. ఇందులో ఆవిడ తప్పించుకొని ఇప్పటికి 8 నెలలు అవుతున్నా ఇప్పటి వరకు ఎంక్వైరీ చేయలేదు, పట్టించుకోలేదు. ప్రభుత్వం యొక్క పాత్ర, గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ పాత్ర, ఇప్పుడు ఉన్న వాళ్ళ పాత్ర, ఇందులో అధికారులు, డిఆర్డీఏ అధికారుల యొక్క పాత్ర కూడా ఇందులో ఉంది. దీని మీద తక్షణం విచారణ జరిపించి వీళ్ళందరూ బాధితులకి న్యాయం చేయాలి. వీళ్ళకి ఈరోజు ఇతర బ్యాంకుల నుంచి లోన్లు రావట్లేదు. సివిక్ స్కోర్ని చూపించి మీరు అప్పున్నారు కాబట్టి మీకు రావట్లేదని, ఇప్పుడు అమ్మఒడి పడిన పావలా వడ్డీ రుణమాఫీలు వచ్చినా ఏ డబ్బులు కూడా వీళ్ళకి తీసుకోవడానికి కూడా అవ్వట్లేదు. ఏ బ్యాంకు, ప్రైవేట్ బ్యాంక్ కూడా అప్పు ఇవ్వలేని పరిస్థితులు అనేవి వీళ్ళు ఉన్నాయి. వీళ్ళు కూలి ఆడితే కొండాడలేని పరిస్థితులు. వీళ్ళని వెంటనే ఆదుకోవాలని, వీళ్ళ పేరు మీద ఉన్న అప్పులు మాఫీ చేసి ఎవరైతే మోసానికి పాల్పడ్డారో బ్యాంక్ మేనేజర్ని వెంటనే సస్పెండ్ చేయాలి, వాళ్ళ నుంచి డబ్బులు కట్టించాలని కోరుతాం.
రావులపాలెం మల్లయ్యదొడ్డి ఇసుక స్టాక్ పాయింట్ వద్ద ఉచిత ఇసుక పంపిణీ కార్యక్రమాన్ని కొత్తపేట శాసనసభ్యులు సత్యానందరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా బండారు మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక విధానం పేద ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇసుకను అడ్డం పెట్టుకుని సహజ వనరుల్ని దోచేసి ఓట్లు కొల్లగొట్టారని, పేద ప్రజలు ఇల్లు కట్టుకోవడానికి చాలా ఇబ్బందులు పడ్డారని, పనులు లేక ఉపాధి కోల్పోయి భవన నిర్మాణ కార్మికులు చాలా అవస్థలు పడ్డారని అన్నారు. ఉచిత ఇసుక విధానం వల్ల పేద ప్రజలకు, భవన నిర్మాణ కార్మికులకు మేలు కలుగుతుందని తెలిపారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రకటించారో ఆ ప్రకటన ఉచిత ఇసుక పేద ప్రజలకు ఒక పండుగలా ఈనాడు ఉచిత ఇసుక ప్రారంభించడం జరుగుతూ ఉంది. గత 5 ఏళ్లుగా గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల పేద ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు కూడా ఉపాధి లేకుండా ఇబ్బందులు పడ్డారు. పనులు లేనటువంటి పరిస్థితి, పేద ప్రజలు ఇల్లు కట్టుకోవడానికి కూడా భారమైనటువంటి పరిస్థితి. ఇసుకని అడ్డం పెట్టుకుని ప్రకృతి వనరుల్ని దోచుకుంటూ అనేక విధాలుగా వైసీపీ నేతలు కొల్లగొట్టారు. ఈనాడు చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇసుక అందించడం ద్వారా పేద ప్రజలకు, భవన నిర్మాణ కార్మికులకు అందరికీ ఒక టన్ను 245 రూపాయల చొప్పున నిర్వహణ ఛార్జీలు అన్నీ కలుపుకుని, సేనరేజీ అన్నీ కలుపుకుని లోడింగ్ చేసి ఇక్కడ అందివ్వడం జరుగుతూ ఉంది. ఈనాడు ఈ కాలంలో నిర్మాణ రంగం కుంటుపడకుండా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఉన్నాను. అదే కాకుండా సేనరేజ్ వల్ల గ్రామ పంచాయతీలు కూడా బలోపేతమై ఆర్థిక పరిపుష్టి కలుగుతుంది. గతంలో స్థానిక సంస్థలకి సేనరేజ్ నిధులు అందకుండా చేసింది గత ప్రభుత్వం. మరి ఈనాడు ఎంతో మేలు చేకూర్చే విధంగా ఉచిత ఇసుక పథకాన్ని చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఎన్డీఏ కూటమిలో భాగస్వాములుగా ప్రజలకు ఉపయోగపడాలి, పేద ప్రజలకి మేలు కలగాలి అనే ఆలోచనతో వచ్చినటువంటి కార్యక్రమం ఈనాడు ఉచిత ఇసుక కార్యక్రమం. దాన్ని ఇక్కడ ప్రారంభిస్తున్నందుకు ఎంతో గర్వపడతా ఉన్నాను. ఇది ఎక్కడ దుర్వినియోగం కాకుండా సక్రమంగా ఎవరికైతే అవసరం ఉందో వారికి అందే విధంగా అధికార యంత్రాంగం అందరూ చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నాను. మరి ఈనాడు ఉచిత ఇసుక మళ్ళీ తదుపరి కూడా ఇదే విధంగా అందరికీ అందుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి పురస్కరించుకుని స్థానిక గౌరపాలెం కరెంట్ ఆఫీస్ వద్ద వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానుల ఆధ్వర్యంలో ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి పురస్కరించుకుని నిరుపేదలకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా బుద్ధ రాజేష్ మాట్లాడుతూ స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయి 13 సంవత్సరాలు అవుతున్న ఉభయ రాష్ట్రాల్లో ఆయన తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు నేటికి అమలు అవుతున్నాయని తెలిపారు. ఆ సంక్షేమ పథకాలు ఆరోగ్యశ్రీ, 108, రైతులకు ఉచిత కరెంటు, ఫీజు రియంబర్స్మెంట్ చెప్పకుండా పోతే అనేక సంక్షేమ పథకాలు నేటికి అమలవుతున్నాయని తెలిపారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టు 80% పూర్తి చేశారు. రాజశేఖర రెడ్డి వేసిన పునాది ఆనాటి యూపీఏ ప్రభుత్వాన్ని ఒప్పించి మరీ పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకురావడంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కృషి ఎన్నలేనిదన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి అవ్వకపోయినా ఎడమ కాలువ, కుడి కాలువ తవ్వించి దాని ద్వారా నేటికి రైతులకు, వ్యవసాయానికి నీరు ఇస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి ఆ ప్రాజెక్టుకు మీ స్నేహితుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి నామకరణం చేయవలసిందిగా ఆయన అభిమానులుగా కోరుచున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బుద్ధ రాజేష్, పీల నాని, మల్ల రాంభుజ్జి, పీల కొండ వీరు నాయుడు, మద్దాల నారాయణరావు, దాడి మురళి, మద్దాల కిషోర్, బుద్ధ సంతోష్, కొనతాల సందీప్, ఎల్లప్ప, కొండ, సుజిత్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దిగువత నేత, హరితాంధ్ర విప్లవ నాయకుడు, సమైక్యాంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జన్మదిన వేడుకలు
ఈరోజు అనకాపల్లి గౌరపాలెం కరెంట్ ఆఫీస్ వద్ద వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానుల ఆధ్వర్యంలో మరి ఘనంగా ఈ జన్మదిన వేడుకలు నిర్వహించాము. ఆయన చనిపోయి 13 సంవత్సరాలు అవుతున్నా ఆయన సంక్షేమ పథకాలు ఈరోజు 2 రాష్ట్రాలైన తెలుగు రాష్ట్రాలు నేటికి అమలు అవుతున్నాయంటే ఆయన ఆ రోజు తీసుకొచ్చిన పథకాలు నిదర్శనం. మరి ఈరోజు పోలవరం ప్రాజెక్టు 75% పూర్తి అయిందంటే ఆ రోజు కేంద్రంలో ఉన్న యూపీఏ ప్రభుత్వాన్ని ఒప్పించి దానికి ఒక జాతీయ హోదాని తీసుకొచ్చిన ఘనత కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి. మరి తనయుడు ఆయనలో పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుంది అనుకున్నాం, కానీ ఆయన పూర్తి చేయలేకపోయారు. కాబట్టి మరి చంద్రబాబు నాయుడు గారు అయినా ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి తన స్నేహితుడని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టుకి వైఎస్ రాజశేఖర రెడ్డి నామకరణం చేయవలసిందిగా ఆయన అభిమానులుగా మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి రైతుకు నీరు, ప్రతి మనిషికి త్రాగునీరు అందించాలనే దృఢ సంకల్పంతో ఉన్న రైతు బాంధవుడు వైఎస్ రాజశేఖర రెడ్డి. కాబట్టి ఆయనకి పేరు పోలవరం ప్రాజెక్టు పెట్టి ఆయన స్నేహితుడిగా నిరూపించుకోవాలని మేము చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాం. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ 60వ జన్మదినం మరియు ఎంఆర్పీఎస్ 30వ వార్షికోత్సవ వేడుకల్ని ఎంఆర్పీఎస్ నేతలు అట్టహాసంగా నిర్వహించారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పట్టణంలోని చింత్రామంది థియేటర్ వద్ద ఎంఆర్పీఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గంపల చిన్నరాజు మాదిగ ఆధ్వర్యంలో ఈ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్రమందిర్ థియేటర్ సెంటర్ నుండి వై జంక్షన్ వరకు ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. భారీ బాణసంచా కాల్చితో ఎంఆర్పీఎస్ జెండాలను రెపరెపలాడిస్తూ జోహార్ మందకృష్ణ మాదిగ అంటూ నినాదాలతో పట్టణమంతా మోత ఎక్కించారు. అనంతరం ఎంఆర్పీఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించి కృష్ణ మాదిగ యొక్క బర్త్డే కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసి స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా డప్పు కళాకారుల డప్పు వాయిద్యాలు స్థానికులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ఎంఆర్పీఎస్ అనకాపల్లి జిల్లా అధ్యక్షులు ఎలక మల్లిబాబు మాదిగ, మహాజన సోషలిస్ట్ పార్టీ ఎంఎస్పీ అనకాపల్లి జిల్లా అధికారి ప్రతినిధి కొల్లిచిన అప్పారావు మాదిగ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నియోజకవర్గ గౌరవ అధ్యక్షులు గంపల సుబ్బారావు, మండల అధ్యక్షులు కుందూరు కుమార్ మరియు ఎంఆర్పీఎస్ నాయకులు సలికి అచ్చిరాజు, వేమగిరి లక్ష్మణరావు, కుందూరు రాణా, తుమ్మలపల్లి కుమార్, మంచులూరు దుర్గాప్రసాద్, ఆరుగుల అప్పలకొండ తదితర నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వేదికపై కొలుచిన అప్పారావు, గంపల చిన్నరాజు మాట్లాడారు.
గారు, చాలా సంతోషం. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ప్రారంభించి ఈ రోజు 30 సంవత్సరాలు అయిన సందర్భంగా పాయకరాపేటలో మరి ఎక్కడ కనీమైన రీతిలో మరి కంపల సుబ్బారావు గారు, మరి కుమార్ గారు, కంపల సుబ్బారావు గారు ఇలాంటి సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో కార్యక్రమం చాలా కలిగే అచ్చి గారు, యామగిరి లక్ష్మణ గారు, సంత గారు, బాడగడి ప్రసాద్ గారు, అలాగే సంతబాబు గారు, వీరందరి సమక్షంలో కంపల సుబ్బారావు గారు వీరందరి సమక్షంలో కార్యక్రమం చాలా విజయవంతంగా దిగ్విజయించుకుంటాము. ఇలాంటి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో మరిన్ని చేసి పాయకరేపేట నియోజకవర్గానికి అనకాపల్లి జిల్లాలోని పరంపరగా ఉండాలని అందరూ కోరుకుంటూ ఈ కార్యక్రమం 30 సంవత్సరాల పోరాటానికి ప్రతిఫలం రాబోయే రోజుల్లో, రాబోయే అతి తక్కువ రోజుల్లో ఏబీసీ వర్గీకరణ సాధించబోతున్నాం కృష్ణాని గారి ఆధ్వర్యంలో. కాబట్టి మీరందరూ కూడా మన పిల్లలు బాగా చదివించుకొని బాగా ఉద్యోగాభివృద్ధి, విద్యాభివృద్ధి అన్ని సిద్ధాలని చెప్పి మీ అందరూ కోరుకుంటూ మన ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా కంపల్సరీపేట ఎంఆర్పీ నిరోధించండి. ఇవాళ ఈ వేడుకలు దేనికంటే పార్టీ మన ఎంఆర్పీ స్థాపించి 30 సంవత్సరాలు అవుతుందండి. 30 సంవత్సరాలు తిరిగి సుదూరంగా జనాలు తోడ్పడి కృష్ణానికి ఎంత సాయం చేసినందుకు పేరు పేరున ప్రజలకందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే ఏంటంటే వీధిమూడనే గ్రామంలో 10 మందితో పెట్టండి కృష్ణ మీటింగ్. ఇవాళ లక్షల్లో కాదు, కోట్లలో కాదు, వేలలో కాదు, ఇలా లెక్కలేసుకుంటే ఇవాళ ఎంతో మందిని ప్రయోజనం చేశారంటే కృష్ణన్న. ఇవాళ నిన్నగాక మొన్న ఆల్రెడీ 6,000 పెన్షన్ వచ్చిందంటే కారణం కృష్ణన్న. ఎందుకంటే 3,000 రూపాయలు వికలాంగుల పెన్షన్ అది చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్తో మాట్లాడి 6,000 చేసిన ఘనత అవుతుందంటే కృష్ణంది. తర్వాత వైఎస్ఆర్ రాజశేఖర ఉన్న టైంలో ముందు జబ్బుల పిల్లల కోసం ఆరోగ్యశ్రీ తెచ్చింది కృష్ణన్న. అది అదే వైఎస్ఆర్ రాజశేఖర కూడా చెప్పాడు. ఎందుకంటే కృష్ణన్ అంటే మాదిగ వ్యక్తే కదండి. ఇప్పుడు అంబేద్కర్ ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు అనేక ప్రాంతాల్లో జరిగాయి. సోమవారం ఉదయం జరిగిన ఈ జయంతి కార్యక్రమంలో భాగంగా విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం పరిధిలో వివిధ చోట్ల పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ దిశలో వేపగుంట కూడలి నందు జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ మాజీ సభ్యుడు అన్నంరెడ్డి అదిప్రాజ్ హాజరై వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం గావించి పూలమాలలతో అలంకరించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మీడియాతో అదిప్రాజ్ మాట్లాడారు. వైఎస్ఆర్ పాలనను స్వర్ణయుగంగా కొనియాడారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రజలకు ఎంతో అవసరమైన ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు గండి రవి, అంజీ, ఆదిరెడ్డి మురళి, మహేష్, దాసరి సత్యబాబు, బల్లె రాంబాబు, కనకరాజు, చందు యాదవ్, కాళే గంగాధర్, పీతల విష్ణు ప్రసాద్, వినోద్, సాంబా, చిన్ని, ఆబోతి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దివంగత మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ప్రపంచ నలుమూలలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా ఇవాళ చేసుకునేటువంటి వేడుకగా వాళ్ళ రాజశేఖర రెడ్డి గారి జయంతి కార్యక్రమం అంటున్నది జరుగుతుంది. రాజశేఖర రెడ్డి గారు అంటే నేను అనేక సందర్భాల్లో చెప్పాను. రాజశేఖర రెడ్డి గారు అనేటువంటిది వైఎస్ఆర్ అనేటువంటిది ఒక పేరు కింద కాకుండా సంక్షేమానికి ఒక బ్రాండ్గా మరి వైఎస్ఆర్ అనేటువంటి పేరు ఈ తెలుగు ప్రజలందరి గుండెల్లో కూడా చిరస్థాయిగా నిలిచిపోతుంది. వాళ్ళు అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఎప్పుడు ఎవరు కని విని ఎరిగినటువంటి విధంగా ఒక రాజీవ్ ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఫీజు రియంబర్స్మెంట్లు కానివ్వండి, 108 కానీ 104 కానీ, ఉచిత విద్యుత్తు, అదేవిధంగా రైతులకు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, ఇలా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి అంతేకాకుండా అభివృద్ధి పరంగా కూడా మన రాష్ట్రాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్ళినటువంటి మరి ముఖ్యంగా ఇవాళ మన విశాఖపట్నం తీసుకుంటే, ఇవాళ ముఖ్యంగా ఇంకా పెందుర్తి నియోజకవర్గం తీసుకుంటే ఇవాళ మనం ఉన్నటువంటి ఈ BRTS రోడ్డు, అదేవిధంగా మన పెందుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఫార్మాసిటీ, రామ్కి ఫార్మాసిటీ కానివ్వండి, అదేవిధంగా ఒక లా యూనివర్సిటీ, సంబరంలో డిగ్రీ కాలేజ్ కానివ్వండి, ఉత్తరాంధ్ర సివిల్ స్రవంతి, ఇలా అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పనిచేశారు. అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాల్ని ఈ రాష్ట్ర ప్రజలకు అందించారు. ఈ రోజుకి కూడా ఆయన పెట్టినటువంటి ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని కూడా కదిపేటువంటి పరిస్థితి ఏ ప్రభుత్వం కూడా, ఏ పార్టీ కూడా తీసుకోలేనటువంటి పరిస్థితి. వాళ్ళు ఇచ్చినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కానీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ లాంటి కార్యక్రమాల్ని ఈ రోజుకి కూడా ఎవరు ముట్టుకోలేనటువంటి పరిస్థితి. కానీ ఈరోజు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు నిజంగా చాలా దురదృష్టకరం అని చెప్పాలి నేను. ఎందుకంటే ముఖ్యంగా నిన్నే గొల్లలపాలెం పంచాయతీలో ఒక క్యాన్సర్తో బాధపడుతున్నటువంటి ఒక కార్యకర్త దగ్గరికి నేను వెళ్ళడం జరిగింది.
ఒక కార్యకర్త అనేటువంటిది ముందు ఏ పార్టీ అనేది పక్కన పెడితే ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి. అతనికి మొన్నటి వరకు కూడా ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు వరకు కూడా క్యాన్సర్కి ఒక్కొక్క ఇంజెక్షన్ 45,000 రూపీస్ ఉంటే 4 ఇంజెక్షన్లు ఉచితంగా ఆయన వేసుకోవడం జరిగింది ఆరోగ్యశ్రీ ద్వారా. ఈ 5వ ఇంజెక్షన్కి ఇవాళ వెళ్ళేసరికి ఎట్టి పరిస్థితుల్లో 45,000 రూపాయలు కడితే తప్ప ఇంజెక్షన్ వేసేటువంటి పరిస్థితి లేదు అని నేరుగా మొహమ్మద్ చెప్పి పంపించారు ఆ వ్యక్తిని. ఇవాళ ఈ ప్రభుత్వం ఈ రకంగా ఉంది. అంతేకాకుండా ప్రోటీన్ పౌడర్స్ అవి కూడా ఇచ్చి ఛార్జీలు ఇచ్చి పంపించేవారు. ఈరోజు కనీసం ఇప్పుడు 45,000 రూపాయలు పెట్టి ఇంజెక్షన్ తెమ్మంటే మేము రెగ్యులర్గానే ఇంజెక్షన్ వేస్తారు కదా ఆరోగ్యశ్రీ ద్వారా అని మేము వెళ్ళాము. అక్కడ ఒక పరిస్థితి లేకపోతే 8,000 పెట్టి మందులు కొనుక్కొని వచ్చేసాం. గతంలో మందులు కూడా ఉచితంగా ఇచ్చేవారు చెప్తారు. మీరు ఏ పథకాలని మీరు ఎలా చేస్తారో అనవసరం. కానీ దయచేసి ప్రజల ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని మాత్రం నిర్వీర్యం చేయకుండా ప్రజలకి అత్యవసరమైనటువంటి వైద్యాన్ని విద్యని మాత్రం అందుబాటులో ఉంచేటువంటి విధంగా పనిచేయాలని చెప్పి ఈ ప్రభుత్వానికి కూడా మేము విన్నవించుకుంటున్నాం. ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారి ఆశయాల్ని వాళ్ళు కొనసాగిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని రకాల కాపులను బీసీలో చేర్చడానికి కేంద్ర ప్రభుత్వం సుముఖతం వ్యక్తం చేస్తున్న తరుణంలో కూటమి పాలకులు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చొరవ తీసుకుని అనాదిక అన్యాయానికి గురవుతున్న కాపులకు న్యాయం చేయాలని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా తుని రామ థియేటర్ సెంటర్లో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన పార్టీ నాయకులు యనమల కృష్ణుడు కార్యకర్తలతో కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపుల ఓట్ బ్యాంకును గంపగుత్తుగా కూటమి ప్రభుత్వం వైపు మళ్లించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాపులను బీసీలో చేర్చే విషయంలో చొరవ తీసుకుని విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో కాపులను అభివృద్ధి చేయాలని కోరారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం కాకుండా సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షించారు. పార్టీ ఆవిర్భావం నుండి 10 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్నామని, ఇప్పుడు ఈ 5 ఏళ్లు ప్రతిపక్షంలో ఉండడం కొత్తేమీ కాదని, ప్రతి కార్యకర్తకు తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. గతంలో జరిగిన తప్పిదాలను పునరావృతం కాకుండా చూసి పార్టీ నాయకత్వాన్ని మరింత బలోపేతం చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఏలూరి సుధాబాలు, ఏలూరి బాలు, లాలం బాబ్జీ, పోతుల లక్ష్మణ్, లంకా కృపానందం, పామర్తి మహేష్, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర కీర్తిశేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క 75వ జయంతి జరుపుకుంటున్నారు. ఆ సందర్భంగా మా తుని నియోజకవర్గంలో మన ప్రీతం నాయకులు రాజా గారి అధ్యక్షతన వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలందరూ కలిసి తునిలో ఆమాట ఆఫీస్ దగ్గర కీర్తిశేషులైనటువంటి ప్రజానాయకుడైనటువంటి అనేక ప్రజా సంక్షేమాలటువంటి పథకాలు పెట్టి ఈరోజు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల గుండెల్లో పరిగెడుతున్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క జయంతి జరుపుకుంటూ నివాళులు అర్పించడానికి మీ అందరూ వచ్చినది. మీ అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఏది అయినప్పుడు కూడా ఆయన యొక్క స్ఫూర్తితోటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేసినప్పటికీ మరి ప్రజలు ఏ ఉద్దేశంతో ప్రజా సంక్షేమాలు తీసుకున్నప్పటికీ అన్ని విధాల అన్ని కార్యక్రమాలు చేసినప్పటికీ జయాపజయం అనేది సహజం. ఏదేమైనప్పుడు కూడా మన నియోజకవర్గ కార్యకర్తలందరూ కూడా రాజా గారి నాయకత్వంలో అందరూ కలిసి పనిచేసి మళ్ళీ 2029లో విజయం పదం మేము అందిపించాలని ప్రజా సంక్షేమాలు ప్రజల గుండెలో పర్యటించినటువంటి రాజశేఖర రెడ్డి గారి యొక్క 75వ జయంతి రోజున మనందరం కలుసుకుంటున్నాం. మీరు అనుకోవచ్చు అధికారం పోయింది, మనం ఇబ్బంది పడతామో అని. ప్రతిపక్షంలో ఉండగానే ప్రజాప్రతినిధులు పనిచేస్తేనే మళ్ళీ మనకు తిరిగి మీరు మర్చిపోవచ్చు. అధికారం చూసేది మీరు, ప్రతిపక్షం కూడా చూడాలి. ప్రతిపక్షం అధికారం కలిపి చూసినప్పుడే
మనం విజయపథంలో ముందుకెళ్తాం కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఏదేమైనా మనందరూ ఒకే మాట మీద ఉండాలి. అధికారాన్ని ఆశ పెట్టుకుని కొంతమంది ఎవరైతే రాజయ్య గారి దగ్గర పదవులు పొందారో వాళ్ళు ఈ రోజున అధికారానికి పెట్టుకుని పోవడం జరుగుతుంది. కార్యకర్తలందరూ కూడా అధికారం వారి యొక్క నాయకత్వాన్ని బలపరుచుకున్నందుకు మీ అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. నమస్కారం అండి. ఆయన యనమల కృష్ణుడి గారికి, ఆలం భారతి గారికి, అనిశెట్టి సూర్యచక్ర రెడ్డి గారికి, రామచంద్ర గారికి, పండింగి ఎంపీపీ విజయబాబు గారికి అందరికీ నా నమస్కారం. కొద్దిగా టైం తీసుకుంటాను, మాట్లాడతాను. 2009లో రాజశేఖర రెడ్డి గారు స్వర్గస్థులు అయిన తర్వాత నుంచి మనం అపోజిషన్లోనే ఉన్నాం. 2010 నుంచి దగ్గరగా 2019 వరకు అపోజిషన్లో ఉన్నాం. మళ్ళీ 5 ఏళ్ళు అపోజిషన్లో ఉంటాం. కొత్త ఏం కాదు, 5 ఏళ్ళు అయితే 15 ఏళ్ళు అపోజిషన్లో ఉన్నట్టు మనం. మనకేం ఇబ్బంది లేదు, కొత్త కాదు. ప్రజలు చాలా తెలివిగా ఆలోచించారు. ఖచ్చితంగా కూటమి వస్తే ప్రజలకి మంచి జరుగుతుంది. ఎందుకంటే ప్రజల ఆలోచన ఓటేసేటప్పుడు వాళ్ళకి ఎవరు మంచి చేస్తారని అనిపిస్తే వాళ్ళకే ఓటేస్తారు. అలాగే మనకన్నా కూటమి ప్రభుత్వం వస్తే మంచి చేస్తారు అని చెప్పి ప్రజలు ఆలోచన చేసి ప్రజలు కూటమికి పట్టం కట్టారు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలకి పట్టం కట్టారు. మనకన్నా మంచి చేస్తారని, ఖచ్చితంగా వారిని మంచి చెయ్యాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మన పక్కన కూడా చిన్న చిన్న తప్పులు ఉన్నాయి. ఆ తప్పులన్నీ సరి చేసుకుని మళ్ళీ 5 సంవత్సరాలు పోయిన తర్వాత ప్రజల ముందుకు మనం ఓటేయమని చెప్పేసి మళ్ళీ అడగాల్సి ఉంటుంది. మనం మన పక్కన ఉన్న తప్పులన్నీ కూడా సరి చేసుకుందాం ఖచ్చితంగా. ఇక్కడ ఉన్న ఎంపీటీసీలకి, సర్పంచ్లకి, వార్డు కౌన్సిలర్లకి, వార్డు మెంబర్లకి అందరికీ నేను చెప్తున్నాను, ప్రభుత్వం వేరు, పార్టీ వేరు. వాళ్ళ ఓపెనింగ్స్, ప్రభుత్వం తాలూకు ఓపెనింగ్స్ ప్రోటోకాల్ ప్రకారం అందరూ అటెండ్ అవ్వండి, అందరూ వెళ్ళండి. మన పార్టీ పనులకి మనం వెళ్ళలేదు కదా, ప్రభుత్వం పనులకి వెళ్తున్నాం. ఖచ్చితంగా వెళ్ళాలి. మంచి ఉంటే మంచిగా పొగడాలి, చెడు ఉంటే ఖచ్చితంగా ఖండించాలి. మన క్యాడర్ అందరికీ నేను చెప్తున్నాను, ఖచ్చితంగా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనండి అందరూ కూడా. అదేవిధంగా ఈరోజు పరిస్థితులు మనం చూసాం. కేంద్రంలోని, రాష్ట్రంలో కూడా రాష్ట్రంలోని కేంద్రంలో కూడా కూటమి ప్రభుత్వం ఉంది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో ఉత్తర ప్రత్యుత్తరాలు నడుపుతుంది. ఏ విషయం మీదంటే కాపుల్ని బీసీల్లో చేరుద్దాం, అది ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కోటా నుంచి చేద్దామా, ఎఫ్ కోటా నుంచి చేద్దామా అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యుత్తరాలు నడుపుతుంది. అంటే కేంద్ర ఉద్దేశం ఖచ్చితంగా కాపుల్ని బీసీలో చేరుద్దామనే ఉద్దేశంతో కేంద్రం ఉంది. మీరు ఈ రాష్ట్రంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు, మీ రాష్ట్రంలో ఉన్న కాపుల ఓట్లన్నీ పోలరైజ్ చేసి కూటమికి, అంటే చంద్రబాబు నాయుడు గారికి, బీజేపీ ప్రభుత్వానికి ఓట్లు వేయించారు. ఇప్పుడు మీ బాధ్యత, మీది చంద్రబాబు నాయుడు బాధ్యత, చిత్తశుద్ధితో. ఎందుకంటే కేంద్రం అడుగుతుంది కాబట్టి, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ నుంచి ఇద్దామా, ఎఫ్ కోటాలో ఇద్దామా,
మీరే చెప్పండి అని చెప్పేసి మీకే పంపించింది కాబట్టి రెండిట్లో ఏదో ఒక విషయం చిత్తశుద్ధితో తేల్చి ఈ రాష్ట్రంలో ఉన్న కాపులందరికీ కూడా న్యాయం చేయాలి. కాపులందరినీ ఉపయోగించుకోవడం కాదు, వారికి కూడా న్యాయం చేయాలి అని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను. ముందుగా కేంద్ర ప్రభుత్వం పంపించిన ప్రత్యుత్తరాలన్నీ మీ దగ్గర తప్పించుకోండి. ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకసారి స్టడీ చేయండి. అవసరమైతే అఖిల పక్షాన్ని పిలండి, లేకపోతే మేధావులతో చర్చించండి. కానీ బీసీ కోటా మటుకి విద్యలోని, ఉద్యోగంలోని, రాజకీయంలోని కాపులకి రిజర్వేషన్ ఇచ్చి పరిస్థితి తీసుకురావాలి. ఇంతకన్నా మంచి అవకాశం రాదు. కేంద్రం పాజిటివ్గా ఉంది. మీ ఇద్దరు ఒత్తిడి చేస్తే ఈ రాష్ట్రంలో ఉన్న కాపులందరూ బాగుపడతారు. లేదంటే ఈ రాష్ట్రంలో ఉన్న కాపులందరికీ వెన్నుపోటు పొడిచినట్టు అవుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలను అనకాపల్లి వైసీపీ పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా అనకాపల్లి వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మలసాల భరత్ కుమార్, మాజీ ఎంపీ సత్యవతమ్మ హాజరయ్యారు. ముందుగా రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ సత్యవతమ్మ మాట్లాడుతూ ఇప్పటికీ కూడా వైఎస్ఆర్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా చెరగని ముద్ర వేసుకున్నారని తెలిపారు. వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ ద్వారా ఈ రోజుకి కూడా పేద బడుగు బలహీన వర్గాలకు కార్పొరేట్ వైద్యం అందిస్తున్నారంటే ఆ ఘనత ఆయనకే దక్కుతుందని తెలిపారు. అనకాపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మలసాల భరత్ కుమార్ మాట్లాడుతూ దివంగత నేత రాజశేఖర రెడ్డి తీసుకొచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ పేద విద్యార్థులు ఉన్నతమైన స్థాయికి ఎదిగేందుకు ఎంతగానో దోహదపడిందన్నారు. పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి వేడుకలు అనకాపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మా నాయకులు, కార్యకర్తల సమక్షంలో పెద్ద ఎత్తున జరుపుకోవడం జరిగింది. దీనికి చాలా పెద్ద ఎత్తున కార్యకర్తలు, ప్రజలు, నాయకులు అందరూ పాల్గొని రాజశేఖర రెడ్డి గారు తమ గుండెల్లో ఉన్నారని మరొకసారి నిరూపించుకొని రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన పథకాలు ఏవైతే ఉన్నాయో ఆరోగ్యశ్రీతో నైపుణ్యమైన వైద్యం చేయించుకోగలిగారు పేద ప్రజలు. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ వల్ల ఉన్నత స్థాయికి ఎదగగలిగారు చదువుకొని. కాబట్టి ఇలాంటి మంచి పథకాలు తీసుకొచ్చి ప్రజల గుండెల్లో ఎప్పుడూ నిల్చున్న నాయకుడు. అదేవిధంగా ఆయన తనయుడిగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎన్నో మంచి పథకాలు తీసుకొచ్చి ప్రజల గుండెల్లో ఉన్నారు. మా అందరం కలిసి మళ్ళీ 2029 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడం, అదేవిధంగా ప్రజల తరపున పోరాడి ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే, ప్రభుత్వం ఏమైనా వైఫల్యాలు ఉంటే వాళ్ళ తరపున పోరాడదామని అందరం నిర్ణయించుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. దీనికి సహకరించినటువంటి మా నాయకులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జోహార్. ఈరోజు మహానేత దివంగత ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి వేడుకలు అత్యంత ఘనంగా ఈరోజు పార్టీ నాయకులందరూ కూడా ఈరోజు ఆయనకి నివాళులు అర్పిస్తూ ఈరోజు ఇక్కడ కార్యక్రమం చేయటం జరిగింది. భరత్ గారు ఇన్ఛార్జిగా అనకాపల్లి నియోజకవర్గానికి శ్రీ మలసాల భరత్ గారి నాయకత్వంలో ఈరోజు ఈ వేడుకలు జరిగాయి. మనందరికీ తెలుసు దివంగత నేత ఈ రోజుకి కూడా ప్రజలందరి హృదయాల్లో కూడా చిరస్థాయిగా మరి ఆయన ఒక చెరగని ముద్ర వేసుకున్నారు. ఒక వైద్యుడిగా, వేళ రూపాయి డాక్టర్గా మరి తన ప్రాంతంలో సేవలు అందించిన తర్వాత రాజకీయ ప్రస్థానం చేసి అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని సుదీర్ఘ పాదయాత్ర అంటే ఈ రోజుకి కూడా రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రే ఎంతోమందికి మరి అదొక స్ఫూర్తిగా నిలిచింది ఈ రోజు వరకు కూడా. ఎందుకంటే రాజకీయాల్లో ప్రజలతో మమేకం అవడం, ప్రజల సమస్యలను తెలుసుకోవడం, దాన్ని పరిష్కరించే విధంగా మరి ప్రభుత్వం తీరు ఉండాలని చెప్పి ఆ రోజే అందరికీ కూడా ఒక దిశానిర్దేశం చేసిన మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ ఈ రోజుకి కూడా పేద బడుగు బలహీన వర్గాలకి ప్రాణదాయినిగా ఈ రోజుకి కూడా మరి కార్పొరేట్ స్థాయి వైద్యం నిరుపేదలకు అందుతుంది అంటే ఆ మహానాయకుడి యొక్క ఆలోచన. అదేవిధంగా 108 కానీ 104 అంబులెన్సులు కానీ అందించే సర్వీసెస్ కూడా ఈ రోజుకి ప్రజలందరూ కూడా గుర్తు చేసుకుంటూ ఉన్నారు. నిరుపేద విద్యార్థులకి IIITలు కట్టించటం కానీ, విదేశీ విద్యలు కానీ, ఉన్నత విద్య అభ్యసించడానికి వసతి దీవెన, విద్యా దీవెన కార్యక్రమాలు కానీ, మరీ ముఖ్యంగా జలయజ్ఞం, ఉచిత విద్యుత్తు,
ఒక రైతు బాంధవుడిగా ఇవాళకి కూడా ప్రతి రైతు కూడా మరి ఆయన్ని తలుచుకుని ఇవాళ నివాళులు అర్పించి మరి మా రాజన్న రాజ్యం మళ్ళీ మళ్ళీ రావాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకునే సందర్భం. మరి తండ్రి అడుగుజాడల్లో నడిచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అనేక కార్యక్రమాలు చేశారు. గెలుపోటములు సహజం రాజకీయాలలో. మళ్ళీ కూడా తప్పనిసరిగా మళ్ళీ రాజన్న ఆశయాల్ని ప్రజల్లో తీసుకువెళుతూ ఈరోజు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ కూడా సీనియర్ నాయకులు దంతులూరు దిలీప్ కుమార్ గారు కానీ, పట్టణ అధ్యక్షులు, కార్పొరేటర్స్, స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి మరి ఈరోజు అనకాపల్లి వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసులో ఆ మహానేతకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. తప్పనిసరిగా రాబోయే రోజులలో ఆయన ఆశయాలని, జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలని కూడా కొనసాగిస్తూ మరి ప్రతిపక్షం ఏదైతే హామీలు ఇచ్చి వాళ్ళ అధికారంలోకి వచ్చిందో ప్రజలకు అవన్నీ హామీలు నెరవేరిస్తే సంతోషం. మరి నెరవేర్చకుండా కళ్ళబొల్లి మాటలతో కానీ మరి ఈరోజు అధికారంలోకి వస్తే తప్పనిసరిగా అవి నెరవేర్చకపోతే నిలదీయడానికి వైఎస్ఆర్సీపీ కుటుంబం ఇప్పుడు కూడా మరి ఇవాళ ప్రజల కోసం ఏదైనా సరే మేము ముందుంటామని చెప్పి మరి మీకు తెలియజేస్తూ ఆ మహానేతకి మరి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఘనంగా నివాళులు అర్పిస్తున్నాము. వైఎస్ఆర్ అమర్ రహే, జోహార్ వైఎస్ఆర్. పాతపట్నం మండలం కేంద్రంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జన్మదినం సందర్భంగా ఘన నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి తెలుగు నేలపై సంక్షేమ పునాదులు నిర్మించి ప్రజల గుండెల్లో చెదరని జ్ఞాపకంగా కలకాలం నిలిచిపోయిన వ్యక్తి అని, మాట తప్పని మడమ తిప్పని యోధుడు, అపర భగీరథుడు, రైతు బాంధవుడు, మహానేత, దివంగత ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి సందర్భంగా పాతపట్నం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు రెడ్డి శాంతి పాతపట్నం మండల వైఎస్ఆర్సీపీ శ్రేణులతో కలిసి పాతపట్నం మండల కేంద్రంలోని స్థానిక హాస్పిటల్ కూడలి వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆ మహానీయునికి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆ మహానేత కీర్తిని గుర్తు చేశారు. పేదల అభివృద్ధి లక్ష్యంగా పాలన అందించిన మహానీయుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అని గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రానికి వైఎస్ఆర్ చేసిన సేవల్ని కొనియాడారు. ఆరోగ్యశ్రీ ప్రదాత, సంక్షేమ సారథి రాజశేఖర రెడ్డి పాలన గుర్తు చేశారు. అనంతరం పాతపట్నం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గల రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాతపట్నం ఎంపీపీ దొర్రా సావిత్రమ్మ, వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు ఎస్ ప్రదీప్, ఏనుగుతుల సూర్యం తదితరులు పాల్గొన్నారు. కష్టాలు వచ్చిన రైతే రాజుగా సమాజంలో ఉండాలి, అన్నం పెట్టిన రైతుకు ప్రాధాన్యత ఇవ్వాలని ఉచిత విద్యుత్ తెచ్చిన మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు. మరి ఎరువులు కానీ, మరి విత్తనాలు కానీ, టైం పడి కానీ, మరి ఇన్సూరెన్స్ కానీ, మరి అలానే ఉచిత విద్యుత్ ప్రతి ఒక్కటి కూడా రైతులకు రుణమాఫీలు అన్ని అందిస్తూ మరి డ్వాక్రా మహిళలకు పావులా వడ్డీని తీసుకొని వచ్చి మహిళా సాధికారత, నా అక్క చెల్లి ఎవరి దగ్గర ప్రవర్తించకూడదు, చేయి చాపకూడదు, ఆర్థిక బలంతో ముందుకెళ్లాలని నమ్మిన మహానాయకుడు. అలానే పేదలకు అడ్డు రాకూడదు, ప్రతి విద్యార్థి బాగా చదువుకోవాలని ఈరోజు అనేక దేశాల్లో పెద్ద పెద్ద పోస్టుల్లో సీఈఓలుగా, పెద్ద పెద్ద సీనియర్ మేనేజర్స్గా ఎన్నో కంపెనీలు నడిపిస్తూ ఎన్నో విధాలుగా ఇంజనీర్స్గా, డాక్టర్స్గా స్థిరపడ్డారంటే దానికి కారణం ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాన్ని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. మరి అలానే ఆరోగ్యశ్రీ పథకం ఒక భారతదేశం కాదు, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ పేదలకు అడ్డు రాకూడదు, పేదవాడు బాకెట్లోనే చనిపోతున్నాడు, ట్రీట్మెంట్ అందక, ఎటువంటి వైద్య సదుపాయాలు అందక చనిపోతున్నారు అని పేదల తాలూకు ఆవేదన, పేదల తాలూకు కష్టం, పేదల తాలూకు బాధ తెలుసుకొని తన పాదయాత్రలో ప్రజాప్రస్థానంలో చూసి మేము ముఖ్యమంత్రి అయిన మరుక్షణం ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి కార్పొరేట్ పథకాన్ని, కార్పొరేట్ వైద్యాన్ని అందజేస్తూ మరి సీఎం రిలీఫ్ ఫండ్గా మరి ముఖ్యమంత్రి అయిన కొన్ని సంవత్సరాలకే ఆయన ఏ విధంగా సభవరం మండల కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్, ఎంపీపీ భోకం సూర్యకుమారి, రామునాయుడు, వైసీపీ సీనియర్ నాయకులు గండి రవికుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొని వైఎస్ఆర్ నిలువెత్తు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వైఎస్ జన్మదిన కేక్ కట్ చేసి అభిమానులకు అందజేసి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజ్ మాట్లాడుతూ స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి సంక్షేమ పథకాలకు ఓ నిర్వచనమని, నిరుపేదల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రతి పేదవాడి గుండెల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు. ఆయన కలల్ని నేడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాకారం చేశారన్నారు. అంతకుముందు గండి రవికుమార్ మాట్లాడుతూ స్వర్గీయ
రాజశేఖర రెడ్డి తనయుడు వైసీపీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందించారన్నారు. ఇప్పటికీ సబ్బవరం మండలంలో పార్టీ చెక్కు చెదరకుండా ఉండడానికి రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలే నిదర్శనమన్నారు. సబ్బవరాన్ని అభివృద్ధి పదంలో నడిపించిన ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డికి దక్కుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కర్రిబాబు, సర్పంచ్ దెడ్డెం ప్రసాద్, కోటన రాము, చొక్కాకుల గోవింద్, సబ్బవరపు నారాయణమూర్తి, పాల్చెట్టి సురేష్ రాజ్, మోపడ అప్పారావు, పల్లకృష్ణ, కరియప్పారావు, వైసీపీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు. బాబాయ్ సార్ పార్లర్ ఏదైనా ఉందా? దగ్గరలో కొంచెం వేసారు. ఇంతమంది వచ్చారు. ఇదే నిదర్శనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత స్ట్రాంగ్ గా ఉందో చెప్పడానికి. కాబట్టి ఎవరు అధైర్యపడక్కర్లేదు. ఏది వచ్చినా మనం పోరాడితే పోయేది ఏమి లేదు. భారీ సంఖ్యలు తప్పకంటే అలాగే మనం పోరాడడం ధైర్యంగా 5 సంవత్సరాలు కూడా ఏ కార్యక్రమం వచ్చినా కూడా ఇలాగే అందరూ యూనిట్ గా అటెండ్ అయ్యి ఆ కష్టాలను దేనిని ఎదుర్కొందామని చెప్పి మా కార్యకర్త సోదరులందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు కూడా కల్పించినటువంటి మండల పార్టీ అధ్యక్షుల గారికి పేరు హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ జై హింద్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. ఉండడానికి కొన్ని విషయాల సందర్భంగా ముఖ్యంగా నాకు కూడా పర్సనల్ గా మరి నా వివాహానికి హాజరై నన్ను ఆశీర్వదించినటువంటి నేత దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు. అలాగే ఎన్నో సంవత్సరాల కలగా మిగిలిపోయినటువంటి సబ్బవరం డిగ్రీ కాలేజ్ నోచుకునే పరిస్థితుల్లో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి దయవలన సబ్బవరానికి ఒక డిగ్రీ కాలేజ్, అలాగే లా యూనివర్సిటీ ఒక సెంట్రల్ వైడ్ ఈవేళ సబ్బవరం వైపు చూస్తుంది అంటే ఆనాడు లా యూనివర్సిటీ ఏర్పాటు చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారు. అలాగే ఇక్కడ మారిటైమ్ యూనివర్సిటీ, ఇలా సబ్బవరం ప్రాంతానికి ఒక వెలుగు తీసుకున్నటువంటి మహనీయులు స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అలాగే ఇక్కడ జలయజ్ఞం అంటే గుర్తొచ్చే పేరు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈవేళ ఉత్తరాంధ్ర సుదర్శనం అనే కార్యక్రమానికి నాడు ఆయన 2009లో శంకుస్థాపన చేస్తే తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు ఎవరు కూడా అసలు అటువైపు చూడలేని పరిస్థితి. అలాంటి నేతలు ఈవేళ రాష్ట్రం కోల్పోయి ఈవేళ రాష్ట్రం ఏ దశలో వెళ్తుందో మనం చూస్తున్నాం. అలాంటి నేతను మళ్ళీ మనం చూడలేము, కనలేము. ఒకే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి. 99లో ఈరోజు మరి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా సబ్బవరం కూడల్లో రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాలతో నివాళులు అర్పించి మరి ఆయన జయంతి ఉత్సవాలను కూడా నిర్వహించుకొని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సబ్బవరం ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నటువంటి రోగులకు పళ్ళు పంపిణీ కార్యక్రమం కూడా చేయడం జరిగింది. మొక్కలు నాటే కార్యక్రమం కూడా చేయడం జరిగింది. దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి పేరు అంటే అదొక పేరు అని చెప్పడం కన్నా అది సంక్షేమం అనేటువంటి పదానికి ఒక బ్రాండ్ అని చెప్పాలి. అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు, కొన్ని లక్షల మంది ప్రాణాలను కాపాడినటువంటి ఆరోగ్యశ్రీ కార్యక్రమం కానివ్వండి, అదే రకంగా కొన్ని లక్షల మందిని డాక్టర్లుగా, ఇంజనీర్లుగా చదివించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమం కానివ్వండి, 108 కానివ్వండి, 104 ఉచిత విద్యుత్తు, రైతులు రుణమాఫీ, ఇలా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినటువంటి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అంతేకాకుండా మరి ముఖ్యంగా మన పెందుర్తి నియోజకవర్గానికి సంబంధించి కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు రాజశేఖర రెడ్డి గారి హయాంలో చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా సబ్బవరంలో ఉన్నటువంటి మన డిగ్రీ కాలేజ్ కానివ్వండి, లా యూనివర్సిటీ కానివ్వండి, అదేవిధంగా మనకు వచ్చినటువంటి ఇప్పుడు మన ఫార్మాసిటీ, ఏదైతే ఫార్మాసిటీ కానివ్వండి, స్టీల్ ప్లాంట్ ఎక్స్పాన్షన్, సింహాద్రి ఎన్టీపీసీ ఎక్స్పాన్షన్, ఇలా అనేకమైనటువంటి కార్యక్రమాల్ని ఉత్తరాంధ్ర సుజీల్ స్రవంతి, అలా ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్స్ కానీ ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారి హయాంలో మనం తెచ్చుకోగలిగాం. సంక్షేమ అభివృద్ధి రెండు కళ్ళుగా
వ్యవహరించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు, మళ్ళీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నది తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారు భౌతికంగా మా అందరి మధ్యలో లేకపోయినా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి ప్రతి ఒక్క తెలుగువాడి గుండెల్లో కూడా ఎప్పుడూ చిరస్థాయిగా ఆయన నిలిచుకుంటారని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఇంత చక్కని కార్యక్రమం ఏర్పాటు చేసిన పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. వైసీపీ ప్రభుత్వ హయాంలో సంపతిపురం కొత్తూరు పంచాయతీ జగనన్న కాలనీలో వైసీపీ బోగస్ ఇంటి స్థలాల పట్టాల రద్దు చేయాలని ధర్నా నిర్వహించారు. అనకాపల్లి మండలం కూటమి నాయకులు మీడియాతో మాట్లాడుతూ అనకాపల్లి మండలం కొత్తూరు పంచాయతీలో మొత్తంగా 432 మంది హౌసింగ్ లబ్ధిదారులు గుర్తించి సంపతిపురం పంచాయతీ జగనన్న కాలనీలో 2 సర్వే నెంబర్లో 303 ఆథరైజ్డ్ పట్టాలు ఇవ్వగా, అలాగే సత్యనారాయణపురం పంచాయతీలో 36 సర్వే నెంబర్లో 129 పట్టాలు ఇవ్వడం జరిగిందని, కానీ సంపతిపురం పంచాయతీలో రెండు సర్వే నెంబర్లో వైసీపీ నాయకులు మరొక 52 పట్టాలు బోగస్ పట్టాలు సృష్టించి వాటిని అమాయక ప్రజలకు అమ్మి దోచుకోవడం జరిగిందన్నారు. కూటమి పార్టీ నాయకులకు ఆదేశాల మేరకు ఈ కాలనీని సందర్శించగా ఒక సంపతిపురం పంచాయతీలో మొత్తంగా 380 స్థలాల్ని గుర్తించడం జరిగిందని, సత్యనారాయణపురంలో 129 గాను 140 స్థలాలను ఇచ్చారని, మొత్తంగా ఈ జగనన్న కాలనీలో 80 నుండి 90 బోగస్ పట్టాలు సృష్టించి స్థలాలు వైసీపీ నాయకులు అమ్ముకొని దోచుకున్నారని అన్నారు. అక్రమంగా ఇంటి స్థలాలు మంజూరు చేసి అమ్ముకున్న వైసీపీ నాయకులు అక్రమ దందాను శాసనసభ్యులు కొనతల రామకృష్ణ, పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్, మాజీ శాసనసభ్యులు పీల గోవింద సత్యనారాయణకి అందించి దీనిపై తగు చర్యలు తీసుకోవాలని కోరుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జ్యోతుల గణేష్, మేడిశెట్టి సత్యబాబు, కోన శ్రీనివాసరావు, మేడిశెట్టి నూకరాజు, పందెల సత్య గోవిందు, నీటిపల్లి రాజు, బర్ల నాగరాజు, వేపడ సత్యబాబు, కౌరు చిన్న, అడవిరాజు, మేజర్ల వర్మ, శ్రీను, మోసురి నర్సింగ్, మద్దాల సుబ్రహ్మణ్యం, అయితే లక్ష్మణరావు, రామ్, ప్రవీణ్, సాయి, ప్రశాంత్, లక్ష్మణ్, పూడి సతీష్, వాసు మరియు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా డీబీ కాలనీలో ఏర్పాటు చేసిన అక్రమ నిర్మాణాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. నా పేరు జ్యోతుల గణేష్. నేను కొత్తూరు జనసేన పార్టీ నుంచి మాట్లాడుతున్నాను. జగనన్న ప్రభుత్వంలో ఏర్పాటు చేసినటువంటి సంపతపురం లేఅవుట్లో కొత్తూరు పంచాయతీకి సంబంధించి టోటల్గా 432 లబ్ధిదారులకి ఫ్లాట్లను ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా సంపతపురం 2-2 దాన్ని వైసీపీ నాయకులు ఏం చేశారంటే ఆ 303 పట్టాలు కాకుండా ఇంకో 52 స్థలాలను లెవెల్ చేసి 52 స్థలాలు వేసి 52 పట్టాలు కూడా బోగస్ పట్టాలు సృష్టించి బయట ఊర్ల వాళ్ళకి అమ్ముకోవడం జరిగింది. ఇవి స్టార్టింగ్ 1,50,000 నుంచి స్టార్ట్ చేసి మొన్న ఎండింగ్ గవర్నమెంట్ కూలిపోయే టైంకి 3,50,000 వరకు ఒక్కొక్క స్థలాన్ని అమ్ముకొని నాయకులందరూ కూడా దీన్ని క్యాష్ చేసుకున్నారు. ఇది కాకుండా 303 ఏవైతే ఇక్కడ కొత్తూరుకి ఇచ్చారో అవి కాకుండా 129 ఫ్లాట్లు సత్యనారాయణపురంలో ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు సత్యనారాయణపురంలో చూస్తే 140 ఫ్లాట్లు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా అక్కడికి పంపించేసి చేయడం జరిగింది. ఓవరాల్గా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ వైసీపీ నాయకులు 70 నుంచి 80 ఫ్లాట్లు అన్అఫిషియల్గా వేసి అమ్ముకొని డబ్బు సంపాదించుకున్నారని మా ఇన్ఫర్మేషన్లో ఉంది. దీనిపై మేము ఈ ఇన్ఫర్మేషన్ని ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా అనకాపల్లి మాజీ శాసనసభ్యులు పీలా గోవింద్ గారికి, ఎంఆర్ఓ దృష్టికి తీసుకెళ్లి ఎంపీ సీఎం రమేష్ గారికి ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్లి దీనిపైన తగు చర్యలు తీసుకొని ఎవరైతే ఏవైతే బోగస్ పట్టాలన్నా ఇవి క్యాన్సిల్ చేసి నిజమైన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇందులో అవకాశం కల్పించవలసిందిగా ఎమ్మెల్యే గారి రిక్వెస్టులు పెట్టుకోవడం జరుగుతుంది. దీనికి అందరూ కూడా కూటమి నాయకులు అందరూ సహకరించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఏదైతే అవినీతి జరిగిందో అవినీతి పరులను బయటికి తీసి వాళ్ళకి చట్టం తన పంచ చేసుకోకపోద్దు కాబట్టి శిక్షించడం కోరుతున్నాం. మా పవన్ కళ్యాణ్ ఒకటే చెప్పారు, మేము ఎవరి మీద కక్షపూర్తి చర్యలు చేయట్లేదు. మా ఆకాంక్ష ఒకటే, మా ఏరియాలో ఏ తప్పు జరిగిందో ఆ తప్పుని తీసి మేము బయట పెట్టడమే మా యొక్క మెయిన్ ఇంటిమేషన్. నమస్కారం అండి. నా పేరు మేడిశెట్టి సత్యబాబు. కొత్తూరు ప్రజలకి, పేదవాళ్ళకి సత్యనారాయణపురం పంచాయతీలో సర్వే నెంబర్ 360లోని 131 ఫ్లాట్లు ఇచ్చారు. 131 ఫ్లాట్లలోని దానికి గతంలోని సర్వే నెంబర్ 2లోని సబ్ డివిజన్ 2లోని 303 మొత్తం మీద 434 ఫ్లాట్లు వచ్చాయి. ఈ 434లో సత్యనారాయణపురం పంచాయతీలో 131లోని ఎక్స్ట్రాగా 224 ఫ్లాట్లు తయారు చేశారు.
గవర్నమెంట్ ఇచ్చింది 131, 224 ఫ్లాట్లు తయారు చేసి అనాథరైజ్డ్గా మా కొత్తూరు పంచాయతీలో పేదవాళ్ళు కాకుండా ఎక్కడెక్కడి నుంచో ఉన్నోళ్ళు, గత వైసీపీలో పనిచేసిన వాళ్ళు, వేరే వాళ్ళ ఫ్రెండ్స్ రిలేషన్స్ ఎక్కడెక్కడో ఉన్నోళ్ళకి అందరికీ ఇక్కడ ఎలక్ట్ చేశారు. సత్యనాపురం పంచాయతీలో మా కొత్తూరు వారికి ఇచ్చిన కాకుండా సెపరేట్గా ఇచ్చారు. అంతేకాకుండా ఎంఆర్ఓ సిగ్నేచర్ లేకుండా బోగస్ పత్రాలు ఫ్లాట్లు తయారు చేసి 84 ఫ్లాట్లు కూడా 1,45,000 నుంచి 3 లక్షల వరకు వాళ్ళు ఉన్న పర్సన్ బట్టి ఒక్కొక్క పర్సన్కి అలాగే 2 లక్షలకు 2 కోట్లు సుమారు అవినీతి జరిగింది. అంతా వైసీపీ, గత వైసీపీలో ఉన్న చోటా నాయకులు పెద్ద నాయకులు అందరికీ తెలిసింది ఈ విషయం మీద. ఇంకో విషయం ఏంటంటే 202లో ఇక్కడ ఆల్రెడీ అరుగులైన వాళ్ళంతా కూడా బిల్డింగ్ లేదో చిన్నవాళ్ళు పేదవాళ్ళు కట్టుకుంటానంటే దానికి టోల్గేట్ లాగా పెట్టి ఇసుక తీసుకురావాలన్నా సరే 500, పిక్క తీసుకురావాలన్నా ట్రిప్కి ఒక లారీకి వసూలు చేశారు. లారీ ఇసుకకి మట్టి మొత్తం అంతా కొండకి పోరంపోక గ్రావెల్ తవ్వేసి సెపరేట్గా అమ్ముకున్నారు. మన ఎంట్రన్స్లోనే వస్తుంటే నూకాలం గుడికి మన ఈ ఫ్లాట్కి వస్తుంటే సంపదపూర్ ఫ్లాట్ ఆ గ్రావెల్ సెపరేట్గా దగ్గర 500 నుంచి 1,500, 1000 నుంచి 1,500 లారీల వరకు సెపరేట్గా సేల్ చేసుకున్నారు. ఈ విషయాలన్నీ కూడా గతంలోని ఎంఆర్ఓ దృష్టి కూడా పెట్టడం జరిగింది. ఈసారి కూడా చెప్తున్నాం ఈ విషయాన్ని ఎమ్మెల్యే గారు రామకృష్ణ గారికి, సీఎం రమేష్ గారికి దృష్టికి తీసుకెళ్తున్నాం. వాళ్ళు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో దానికి మేమంతా కూడా బాధ్యులవుతాం. అందరికీ నమస్కారం. నా పేరు కోన శ్రీనివాసరావు, కొత్తూరు ఎక్స్ఎంపీటీసీని. టీడీపీ పార్టీ నుంచి ఈరోజు జనసేన, బీజేపీ కూటమి ఈ జగనన్న లేఅవుట్లోకి వచ్చి ఇక్కడ మొత్తం సైట్లన్నీ కూడా పరిశీలించడం జరిగింది. ఇక్కడ చాలా అవినీతి జరిగింది. అవినీతి ఎలాగంటే ఇక్కడ నిజంగా అర్హులు అయిన వాళ్ళకి ఇక్కడ నిజంగా భూములు ఇవ్వలేదు. జనసేన, టీడీపీ వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు ఆపేసి వాళ్ళ పట్టాలు పక్కన పెట్టి వాళ్ళ దగ్గర 40-50 పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతం మల్కాపురంలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతిని వైకాపా శ్రేణులు ఘనంగా నిర్వహించారు. 61వ వార్డు నగరాల వీధిలో వైకాపా జేసీఎస్ కన్వీనర్ భోగవెల్లి నాగభూషణం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక వార్డు కార్పొరేటర్ కొడతాల సదుహ పాల్గొన్నారు. నిర్వాహకులు నాగభూషణం మాట్లాడుతూ పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహోన్నత వ్యక్తి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి అని పేర్కొన్నారు. పేద ప్రజల అభ్యుదయానికి, సంక్షేమానికి ఎంతో కృషి చేసి వారి మన్నన పొందిన మహోన్నత వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి అన్నారు. రాజశేఖర జయంతి సందర్భంగా రాష్ట్రమంతా ఒక పండుగ వాతావరణంలో ఆయనకు నివాళులర్పించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర జిల్లాల వైఎస్ఆర్టీయూసీ అధ్యక్షులు బద్రీనాథ్, వార్డు అధ్యక్షులు వాసు, మాజీ కైలాస్, నర్సింగ, భోగవెల్లి నాని, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఈరోజు 61వ వార్డు భోగవెల్లి నాగభూషణం గారు ఆధ్వర్యంలో నగరాల వీధిలో ఈరోజు జయంతి కార్యక్రమం జరిగింది. అంత గొప్ప మహానుభావులు, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను మనం అందరం కూడా ముందుకు తీసుకెళ్ళి పనిచేయాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ మరొకసారి రాజశేఖర రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ముందుగా ఈరోజు 75వ జయంతి రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. ఎందుకంటే ఆయన ఆశయాల కోసం బతికిన వ్యక్తి. ఎందుకంటే ఆ రోజు స్వర్గీయ ఎన్టీ రామారావు పెట్టిన 2 రూపాయల బియ్యాన్ని మన చంద్రబాబు నాయుడు గారు 5 పాల చేసి దాన్ని చేయడం జరిగింది. దాన్ని మంచి పనినని మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చాక ఆ 2 రూపాయల బియ్యాన్ని పేద ప్రజలకి రావాలని కోరుకుని ఆయన పెట్టడం జరిగింది. అలాగే ఆ రోజు అచితాపురంలో ఉద్యోగాల కోసం VEPZ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఉత్తరాంధ్రకి అది ప్రధానంగా మనం చెప్పుకోవాలంటే పెద్ద ప్లస్ పాయింట్. అలాగే హెల్త్ హబ్ కింద అడివరంలో పెద్ద ఏర్పాటు చేయడం జరిగింది. అలాగా ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి ఏ పని చేసినా ఆరోగ్యశ్రీ కానీ లేకపోతే ఏ విషయంలో అయినా సరే ఆయన మంచి పనులు చేశారు తప్ప
ఈ రోజు ఆయన్ని అశేష జనం వచ్చి ఈ రోజు జయంతి సందర్భంగా రావడం అన్నది చాలా గొప్పగా ఆలోచించిన విషయం. కనుక దయచేసి ఈ విషయాల్ని ప్రజల వద్దకి మీరు పత్రికా వారు తీసుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. 61వ వార్డు మల్కాపురంలో శ్రీ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వర్తించడం జరిగింది. మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన కళ్ళ ముందే ఉన్నారు, మన ఆత్మలోనే ఉన్నారు. వారు లేనప్పటికీ కూడా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధికి ఏ విధంగా దృక్పడ్డారు అన్న విషయాన్ని ప్రజలందరూ కూడా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ముఖ్యంగా నీరుని, జలవనరుల్ని మన రాష్ట్రానికి చెందడంలో కానీ, పారిశ్రామికంగా అభివృద్ధి చెందడంలో కానీ, అదేవిధంగా మన విశాఖపట్నంలో ఒక మెడికల్ హబ్ కానీ, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా చేసి ప్రజలు మన్ననలు పొందడం జరిగింది. వారు లేనప్పటికీ కూడా వారు తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా వారి ఆశయాలను నిలబెట్టడానికి పేద ప్రజల సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో చేయడం జరిగింది. మరి భవిష్యత్తులో కూడా మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మనలో లేనప్పటికీ కూడా మనందరిలో ఉండేటట్లుగా మనం భావించి వారు తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి పేరు నిలబెట్టడానికి ఏదైతే సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారో దానికి చేదోడు వాదోడుగా మన ప్రాంతం అందరం కూడా వారికి అండదండలుగా ఉండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి తాలూకా ఆశయాలను నిలబెట్టడానికి వారితో కలిసి పనిచేయడానికి అందరం కూడా సిద్ధంగా ఉన్నామని ఈ సభాముఖం మీ అందరికి కూడా తెలియజేసుకుంటాం. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని వైసీపీ నేతలు ఘనంగా నిర్వహించారు. వైసీపీ పట్టణ అధ్యక్షులు ధనశెట్టి బాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో నియోజకవర్గ ఇన్ఛార్జి కంబాల జోగులు, రాష్ట్ర ఎస్సీ మాల కార్పొరేషన్ మాజీ చైర్మన్ పెద్దపాటి అమ్మాజీ, మండల పార్టీ అధ్యక్షులు చిక్కాల రామారావు, జిల్లా పబ్లిక్ వింగ్ ప్రచార అధ్యక్షులు దగ్గుపల్లి సాయిబాబా, ధనశెట్టి బాబురావు, ఎంపీపీ ఈసరపు తాతారావు, పార్వతి, వేమగిరి లక్ష్మణరావు, కేశనకుర్తి సత్యబాబు, వరలక్ష్మి, దివానం పోసిన వీరబాబు, పులగనూరి రాంబాబు తదితర వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ వేడుకల్లో భాగంగా పార్టీ శ్రేణులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కటింగ్ చేసి స్వీట్లు పంచి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు కంబాల జోగులు, పెద్దపాటి అమ్మాజీ మీడియాతో మాట్లాడారు. భారీగా ఈ కార్యక్రమం తరలివచ్చారు నాయకులు, మరి హోదాలో ఉన్న మరి నాయకులు, సర్పంచ్, కార్యకర్తలు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు అందరూ కూడా రావడం జరిగింది. మరి ఇలాంటి కార్యక్రమాన్ని మనం చేసుకుంటున్నామంటే మరి ఆయన పరిపాలనలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషంగా ఉండేవారు. భారతదేశ చరిత్రలోనే ఒక మంచి ముఖ్యమంత్రిగా, ఒక సంక్షేమ పథకాలతో పాటు విద్యా కోసం ఎంతో బాగా చేసిన ముఖ్యమంత్రి కాబట్టి ఆయన రెండుసార్లు ముఖ్యమంత్రి, మొదటిసారి 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత 2009 కూడా ప్రజలు ఆయన్ని చేయడం జరిగింది. ఆయన ప్రచారం జరిగిన తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కట్టడం, పార్టీ వచ్చిన తర్వాత 18 సీట్లు ఒకసారి 65 సీట్లు, అలాగే 180 సీట్లతో ఆయన ముఖ్యమంత్రి అవడం. మీరందరూ కూడా నా తండ్రి ఒక్కడికి వేస్తాను, 2 అడుగులు వేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు పరిపాలన మంచి పరిపాలన కాబట్టి ఆయన అనుసరించి జగన్మోహన్ పరిపాలన చేశారు కాబట్టి ప్రజలందరూ కూడా తండ్రి లాంటి కొడుకుని, అలాగే ఈరోజు భారతదేశం అంతా తండ్రిని పుడుతూ ప్రతి ఇంట్లో ప్రతి గుండెల్లో ఆయన ఉన్నారు. అదేవిధంగా జగన్మోహన్ అదే పరిపాలన చేస్తారు కాబట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి ఎప్పుడు కూడా ఎవరు కూడా మర్చిపోకూడదు. ఎందుకంటే అలాంటి మంచి వ్యక్తి మన భారతదేశంలో ఒక గొప్ప ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈ రోజున పాయకరావుపేట నియోజకవర్గంలో పాయకరావుపేట హెడ్ క్వార్టర్ గ్రామ పంచాయతీలో దివంగత ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతిని ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ రోజున రాజశేఖర రెడ్డి గారి కోసం చెప్పుకోవాలంటే భగవంతుడు కనిపించడు, కానీ రాజశేఖర రెడ్డి గారు కనిపించారు. అప్పట్లో
భగవత్ సమానులైనటువంటి రాజశేఖర రెడ్డి గారిని పేద బడుగు బలహీన వర్గాలు ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లోని మర్చిపోరు. ప్రతి ఇంట్లోని కూడా దేవుడి పడంతో పాటు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పటం కూడా పేదల గుండెల్లో ఉంది. ఆయన ముఖ్యమంత్రి చేసినప్పుడు ఎంత చక్కగా పరిపాలించారంటే ఒక్క సంక్షేమమే కాదు, అభివృద్ధే కాదు, ప్రతి ఒక్క దిశని కూడా ముందుకు తీసుకెళ్లినటువంటి ఘననేత ఆయన. ఆయనకి ఈరోజు పాయకరావుపేట నియోజకవర్గంలో ఘన నివాళులు అర్పించడం జరిగింది. తక్కువ టైంలోనే ఎమ్మెల్యే గారు, ఎక్స్ ఎమ్మెల్యే గారు జోగులు గారు పిలుపునిచ్చినప్పటికీ కూడా ప్రతి ఒక్క కార్యకర్త కూడా అటెండ్ అయ్యి మేమున్నాము, రాజశేఖర రెడ్డి గారిని ఎప్పుడు గుండెల్లో పెట్టుకుంటాము, పాయకరావుపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంటే ఉంటాము, జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటాము అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా తక్కువ టైంలో అటెండ్ అవ్వడం జరిగింది. కూటమి ఈరోజు విజయం సాధించినప్పటికీ కూడా ఇచ్చినటువంటి దొంగ హామీలు నిలబెట్టుకోలేరని ప్రజలందరికీ తెలుసు. వాళ్ళు ఏ విధంగా దొంగ హామీలు ఇచ్చి నెగ్గారో కూడా ప్రజలందరూ గమనించారు. కాబట్టి ప్రజలందరూ, రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. కూటమి మాట తప్పుతుంది, మడం తిప్పుతుంది, కాబట్టి వాళ్ళు ఎన్నో రోజులు నిలబడరని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. దాంట్లో భాగంగానే ఈ రోజున పాయకరావుపేట నియోజకవర్గ ప్రజలందరం కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా, మన బాబురావు గారు కానివ్వండి, లేదంటే మన జోగులు గారు కానివ్వండి, లేదంటే రామారావు గారు కానివ్వండి, ఎంపీపీలు కానివ్వండి, జడ్పీటీసీ కానివ్వండి, ప్రెసిడెంట్లు, ప్రతి ఒక్కరు కూడా సెకండ్ కేడర్, థర్డ్ కేడర్ అందరూ కూడా ధైర్యంగా ఉందాము. ఏ విషయం పైన పోరాటం చేద్దాము. ఇచ్చిన మాటలు నిలబెట్టుకోలేనప్పుడు వీధులెక్కి మనం నిలదీద్దాము. ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉంటామని ఈరోజు రాజశేఖర రెడ్డి గారు, భగవత్ సమానులైనటువంటి రాజశేఖర రెడ్డి గారు జయంతి సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరం కూడా మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకునే వరకు కూడా కరుడు కట్టిన తీవ్రంగా కనురెప్ప వేయకుండా కష్టపడతామని, పోరాడతామని రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా మేమందరం మాటిస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా దివంగత మహానేత ఉమ్మడి ఏపీ మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు. కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద మహానేతకు నివాళులర్పించిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్లో బాధ్యతలు తీసుకున్న నూతన జిల్లా కలెక్టర్. జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తామని మీడియా ముఖంగా స్పష్టం చేసిన శ్యామ్ ప్రసాద్. అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన. గలమెత్తిన డ్వాక్రా సంఘాల మహిళలు. ప్రజల్ని మోసం చేసిన వెలుగు బ్యాంక్ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. రావులపాలెంలో ఇసుక స్టాక్ పాయింట్ వద్ద ఉచిత ఇసుక పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్లు ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక విధానాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న సత్యానందరావు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిల్లావాణి న్యూస్.